బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు 2022 పై చర్చకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజ్ భవన్ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళసైని కలిసేందుకు సమయం కేటాయించారు. యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టుల నియామకాలపై ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు సమస్యలు చర్చకు రానున్నాయి. తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు 2022 పై చర్చించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజ్ భవన్ అధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళసైని కలిసేందుకు సమయం కేటాయించారు. యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టుల నియామకాలపై ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు సమస్యలు చర్చకు రానున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఏదైతే గవర్నర్ అపాయింట్మెంట్ కోసము మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళసై ఈరోజు సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినప్పటికీ ఏదైతే కామన్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో 2022కు సంబంధించినటువంటి బిల్లు, అదంతా కూడా దానికి సంబంధించినటువంటి చర్చనీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక క్లారిటీ కోసం గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వినతి పత్రం అయితే అడగడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని సందేహాలు ఉన్నాయంటూ కూడా గవర్నర్ పేర్కొనడం జరిగింది. ఆ గవర్నర్ పేర్కొన్నటువంటి లెటర్లో కామన్గా మనకు కనిపించేటువంటి ఆప్షన్ ఏదైతే నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ కావాలంటూ కూడా విద్యాశాఖ మంత్రితో పాటుగా పలువురి విద్యాశాఖ అధికారులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గవర్నర్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు గవర్నర్ కోటకు వెళ్ళబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా రోజుల తర్వాత ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గవర్నర్ కోటాలో అడుగు పెట్టబోతుందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లలో అనేక చర్చలు జరుగుతున్నాయి. సో విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రధానంగా చూసుకుంటే అనేక ఇష్యూస్ కూడా విద్యారంగంలో ఉన్నాయని చెప్పుకోవాలి. దాంతోపాటుగా కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకి సంబంధించినటువంటి ఇష్యూని ప్రధానంగా చూస్తే దాంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి స్టాఫ్కి సంబంధించినటువంటి ప్రధానంగా అంశంగా చెప్పుకోవాలి. దాంట్లో ప్రధానంగా బిల్లులో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి అయితే ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, నాన్ టీచింగ్గా ఉన్నటువంటి వాళ్ళకి రిక్రూట్మెంట్కి సంబంధించి, నూతన రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ కావాలంటూ కూడా గవర్నర్ కోరడం, ఇవన్నీ క్లారిటీ ఇచ్చేందుకే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కోటకు వెళ్ళబోతున్నారు. అయితే గవర్నర్ పర్మిషన్ అడిగిన నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రై చేస్తున్న నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డికి ఈరోజు సాయంత్రం 5 గంటలకైతే గవర్నర్ కోట నుంచి అపాయింట్మెంట్ దొరికింది అని చెప్పుకోవాలి. అయితే సబితా ఇంద్రారెడ్డి అక్కడికి వెళ్ళిన అనంతరం కూడా ఇక దానికి సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో దానికి సంబంధించిన ఒక క్లారిటీ అండ్ క్లియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఏదైతే గవర్నర్ తమిళసై అయినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో బిల్లుకి సంబంధించినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకి సంబంధించినటువంటి అంశాలపైన ఏవైతే గవర్నర్కి ఉన్నటువంటి డౌట్ ఒక క్లారిఫై ఇచ్చేందుకే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాజ్భవన్ పెట్టబోతుందని చెప్పుకోవాలి. సో రాజ్భవన్లో
ఒకసారి సబితా ఇంద్రారెడ్డి అడిగిన తర్వాత మరి ఏ అంశాలు తెరపైకి వస్తాయి? ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ గత 2 రోజుల నుంచి కూడా నెలకొంటుంది. గవర్నర్ కలవలేదు, ఇంతవరకు గవర్నర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోరలేదు అంటూ కూడా నిన్న గవర్నర్ తన సలహాగా కూడా చెప్పడం జరిగింది. అయితే ట్విట్టర్లో పేర్కొన్నారంటూ కూడా పేర్కొన్నటువంటి మాటలకు సంబంధించి గవర్నర్ నేను ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఆ క్లారిటీ అంతా కూడా ఈరోజు బట్టబయలైందని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మాత్రం అపాయింట్మెంట్ దొరికింది. మరికొన్ని క్షణాల్లో సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కోటకు వెళ్ళబోతున్నారు. ఈరోజు సిద్దిపేట టూర్లో గవర్నర్ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 5 గంటలకైతే సమయాన్ని కేటాయించారు. విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రణయ్. Swearing in was pinpointing so many posts of vacant, and also particularly teaching and non-teaching should be filled as early as possible to facilitate good education, good teaching, and the demand is almost as old as my nation. And I communicated and interacted with all the vice chancellors, and I prepared a very big report. Each and